ఏం పని చేస్తారు? కార్ డ్రైవర్. కార్ డ్రైవర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది ఇప్పుడు? ఇక కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఇప్పుడు ఇవన్నీ వచ్చేది. పోయినసారి సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం బుద్ధి చెప్పారు కదా, ఇప్పుడు కూడా ఎందుకు మంచి పనులు చేస్తారా? ఏం పనులు చేశాడు? ఏ గ్యారెంటీ లేవు, ఏం లేవు. 6 గ్యారెంటీలు అమలు చేసిన ఏ లేదు. ఆ గ్యారెంటీలు అది చేస్తాను చెప్తాడు, బోందలు చెప్తాడు. మన రైతుల పరిస్థితి ఏంది? వాళ్ళది భరోసా అని చెప్పిండు, ఇచ్చిండా? బోనస్ అని ఇచ్చిండా? చెప్తాడు. బోనస్ ఇప్పుడు వస్తలేదా? ఏడి మన బోనస్ ఎత్తాను ఏనే లేదు, పోయినదే ఇప్పుడు యాసింగ్ మళ్ళీ వస్తున్నాడు. రైతు బంధు చేస్తున్నాడు. రైతు బంధు అసలు బందే పెట్టిండు వాడు. సంక్రాంతి తెల్లారి చేస్తున్నాడు. ఏది లేదు, సంక్రాంతి తెలియదు. వాడు ఎడ కనపడతాడు, వాడు చూసుకుంటాడు. ఖమ్మంలో సూర్యాపేటలో మీటింగ్ పెట్టి తెలుగుదేశాన్ని పోగొడుతాడు. ఆయన పార్టీని వదిలిపెట్టాడు. ఫస్ట్ తెలంగాణకు సీఎం చేసి నువ్వు అది చేసి నువ్వు చేస్తే ఊకుంటారా? ముందు మాటలు అన్నట్టు తొండలు గిండలు అన్నీ అంటాడు. వానికి వెనకడ దొరికినాయి, వెనకడ పడ్డ దెబ్బల పడ్డోడే వెనక ఉన్నాయనే. ఆయన చేసినది ఆయన అనుకుంటాడు. ఎందుకంటే ప్రత్యర్థులను వాడు ఈయన అనుకుంటూ ఆయన మొదలంటాడు. ఎవరంటే ఎవరు ఒకరు, ఎవరు చిన్నోళ్ళు ఏం కాదు. ఇప్పుడు మున్సిపాలిటీలో తొర్రూరు మండలంలో గెలవబోది ఎవరు? టీఆర్ఎస్. ఎందుకు? ఏం పని చేసిందండి టీఆర్ఎస్? అంటే టీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది చెప్పిండు. ఇప్పుడు రైతులు కూడా మొన్న కూడా ఎట్లా ఏం మాట్లాడాడు, ఏం చేసిన ఇప్పుడు రైతు నాకు ఏం చేసిండు? ఆయన చేసినా కదా ఈయన అమలు చేసేది. ఆయన శంకుస్థాపన ఈయన ప్రవర్తన చేసేది. ఆయన సొంతంగా కట్టిన చూసాను. రేవంత్ రెడ్డి వచ్చి సొంతంగా చేయించిన పనులు ఏదో చూసామనండి. ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటాను. ఏముంటాడు 10 ఏళ్ళు? ఏ మీదికే బయటికి వస్తే వెళ్తుంది ఆయన. ఒక్కని రమ్మని ఆయన 10 ఏళ్ళు నేనే ఉంటాను. ఈ 2 ఏళ్ళకే నీళ్ళు కారుతాను. 2 ఏళ్ళకే ఇంకా 10 ఏళ్ళు ఏం చేస్తాడు? 10 ఏళ్ళు 99 అంటాడు. ఇప్పుడు మధ్యలో ఆయననే వాళ్ళకే చూస్తున్నావుగా, మినిస్టర్లు పెడతారు. ఈయన 5 ఏళ్ళు చేయమని రాదు. ఈయన మొగోడే కదా, 5 ఏళ్ళు చేయమని వాళ్ళ సీనియర్లో పెట్టుకొని ఏంటంటే ఆయన కాంగ్రెస్ మొదలు చేసిండు కాబట్టి ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన ఊపుకున్నారు. అదే సీనియర్లు అయితే వాళ్ళు ఈయననే 100 గదులు పోతే పెట్టు. ఏంటంటే వాళ్ళు ఇక చేసిండు పోసిన వచ్చిండు కాబట్టి ఉంచారు తప్ప ఈయన 5 ఏళ్ళు చేస్తే దాని మొగోడే. ఇంకా 5 ఏళ్ళకు తను ఉరికి కొడతారు, తరిగి కొడతారు. ఇప్పుడు తొర్రూరు మండలంలో దయాకర్ ఏం చేసిండని మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపిస్తున్నారు. ఏం చేసినట్టు చేస్తాం మాకు జనాలు మన క్యాండిల్ కాదు. దయాకర్ చేస్తాడు. ఎందుకంటే ఎంత ఆయన వచ్చినప్పుడు కాకపోతే ఎవరు వచ్చినా కానీ ఏం పని చేయలే, అది మొత్తం సొమ్ము దోచుకున్నారు. అది ప్రత్యర్థులు అంటారు దోచుకుంటారు, అందరు దోచుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద 5 లక్షల స్కామ్ అని వస్తుంది. డెవలప్మెంట్ ఇప్పుడు మూసినంతా గొలగొట్టాడు. ఇప్పుడు ఆడ ఏం చేస్తారు? మొన్న ఏంది ఎవరు తెలియకుండా పొద్దున్న తెల్లగట్లు వచ్చి మొత్తం గొలగొట్టారు. కొలగొడితే పెద్ద అధికారులు నిలదీసారు వాళ్ళు. ఏది మరి ఏం చేసిండని చెప్పు? హైడ్రాని పెట్టిండు. హైడ్రా పెడితే ఏం చేస్తాడు డెవలప్మెంట్ అని? వచ్చిన 5 లక్షలు ఇప్పుడు ఆయన మేడకు ఆయన చూసుకుంటాడు. ఏదేం లేదు. ఆయన పని చేసే తక్కువ, వాళ్ళ మీద వాడు ఎక్కువ. ఇప్పుడు యశస్విని ఝాన్సీ రెడ్డి ఇప్పుడు పని చేస్తున్నాడు. యశ్వంత్ రెడ్డి మంచిగానే చెప్తాను. ఝాన్సీ రెడ్డి ఏమంటారు, యశ్వంత్ రెడ్డి చేయలేకపోతాను. ఎందుకు ఏం చేస్తాను? అది ఎమ్మెల్యే ఆ ప్రోటోకాల్ ప్రకారం ఇద్దరు ఎమ్మడిపడి వస్తారు. ఇద్దరు ఒకరి తర్వాత వస్తారు. ఎమ్మెల్యేని తిరిగిస్తానా? అరే ఉండట్లే. నువ్వు పార్టీ ఉపాధ్యక్షురాలు, నీది నువ్వు చూసుకోవాలి. ఏడిపోయినా ఆమె ఇవే ఉంటాండే. ఏం చేస్తుంది ఆమె? కోడలు ఏమైనా హామీలు అంటే ఏమిస్తే అత్త కాంచిపోతేనే కోడలు హామీలు ఇవ్వాలి. అత్త చెప్తా తలకొప్తే ఆమె ఎట్లా ఒప్పుతుంది? ఏం చెప్తుంది మరి? ఇప్పుడు కోడలే అత్త చెప్పినట్టు కోడలు కదా, మరి ఏం చెప్తామో చెప్పు? ఎమ్మెల్యే ఓకే, కానట్లే యశోరెడ్డి ఓకే, చాసిరెడ్డి ఏమైతే లేదు. మొన్న ఆమెకి ఎక్కడెక్కడ ఇచ్చిందో అభ్యర్థులు అందరూ ఓడిపోయారు. ఇప్పుడు 100% మున్సిపాలిటీలో గెలిపించుకుంటారా? పక్కా గెలిపించుకోవాలండి. కాంగ్రెస్ని గెలిపించుకోవాలి. మా టీఆర్ఎస్ గెలిపించుకుంటారు. టీఆర్ఎస్ కావాలండి.